హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం పొట్లకాయతోటి మంచి వేపుడు కర్రీని చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీ. మీరు పొట్లకాయతో ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉంటారు, కానీ ఈసారి పొట్లకాయతో కర్రీ చేసినప్పుడు ఈ స్పెషల్ పొడి కారం వేసేసి చేయండి, రుచి అద్భుతంగా ఉంటుంది అని అందరూ అంటారండి మీ ఇంట్లో. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు పొట్లకాయని తీసేసుకొని వాటి పైన చెక్కును తీసేసి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలండి. పొట్లకాయల్లో మనకి విటమిన్ ఏ, బి6, విటమిన్ సి, విటమిన్ ఈ అనే విటమిన్స్ ఉంటాయి. ఇలా వీలైనంత చిన్నగా, అంటే మనకు కావాల్సినంత సైజులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి ఒక చిటికెడు పసుపు, అలాగే చిటికెడు ఉప్పు వేసేసి ఈ ఉప్పు పసుపు మన ముక్కలకు అన్నింటికి పట్టేలాగా మొత్తం అరచేతులతో మ్యాష్ చేసేస్తూ ఒక్క 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకుంటే వీటిలోంచి కొంచెం నీళ్ళ క్వాంటిటీ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇలా నీళ్ళు బయటికి వచ్చేసాయంటే మనకి పొట్లకాయ వేపుడు అనేది ఒగురగురు చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. సో అందుకని ఇలా ఉప్పు పసుపు వేసేసి కొంచెం సేపు ఉంచాలి. తర్వాత ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 1 to 2 టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్ వేసేసి అది వేడెక్కాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఆవాలు తీసేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసి వేస్తున్నాను. అది కూడా వేగిపోయాక చిటికెడు పసుపు, మనం ముందుగా ఇలా ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయని, ఇలా మొత్తం వాటిని పిండుతూ ఈ నీళ్ళను కాకుండా ఓన్లీ పీసెస్ని తీసుకోవాలండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఫ్రైయింగ్ ప్యాన్లో వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టి మనం ఈ పొట్లకాయ ముక్కలను మగ్గించుకోవాలండి. పొట్లకాయల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, అయోడిన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయండి. ఇన్ని విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయి కదా, మనకి ఈ పొట్లకాయని కంపల్సరీ 1 వీక్లో ఒక్కసారన్నా కంపల్సరీ మన డైట్ ప్లాన్లో చేర్చుకోవాలండి. సో ఈ పొట్లకాయ మరింత టేస్ట్ రావడానికి ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఒక 4-5 రెబ్బల వెల్లుల్లి, చిటికెడు ఇంగువ, అలాగే జీలకర్ర తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. అవి చల్లారాక మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు, మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని వీటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చపచ్చగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇందులోకి 1 కప్, అంటే 1 కప్పు పుట్నాల పప్పు తీసేసుకొని వీటిని కూడా మెత్తటి పొడి అయ్యేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ మసాలా పొడి వల్లనే మనకి పొట్లకాయ కూర అనేది చాలా కమ్మగా ఉంటుంది. పొట్లకాయని మూత పెట్టి మగ్గించుకున్నామంటే త్వరగానే ఉడికిపోతుందండి. అవి మగ్గిపోయాయో లేదో ఇలా 1-2 పీసెస్ ఇలా నొక్కి చూసామంటే విరిగిపోయాయంటే మనకి చక్కగా ఫ్రై అయినట్టు పొట్లకాయ అనేది. ఇలా మగ్గిపోయాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పొడి కారం, స్పెషల్ పొడి కారం, ఈ పొడి కారాన్ని వేసేసి మరి 1 నుంచి 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చివరగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసామంటే గుమగుమలాడే క్షణాల్లో తయారయ్యే పొట్లకాయతోటి ఒక కర్రీ రెడీ అయిపోయినట్టే ఉంది. ఈ కర్రీ అనేది మనకి చపాతీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మీరు ఎన్నెన్నో రకాలు చేసి ఉండొచ్చు పొట్లకాయతో, కానీ ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.